ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చదువుకుందాం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలో మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునకు కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది అని అపోస్తున్నటువంటి పౌలు చాలా తేటగా స్పష్టంగా తెలియపరుచుచున్నాడు. కారణం ఏంటంటే, ఎందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని అంటున్నాడు అని అంటే, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, కాబట్టి ఈ శ్రమను తప్పించుకోవాలి అని అంటే నేను సువార్తను అన్ని వేళలా, సమయమందును అసమయమందును నేను సువార్తను ప్రకటించేటువంటి వానిగా ఉండాలి. రెండవది, నేను సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను. ఎందుకు సిగ్గుపడువాడను కాను? పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడనైన నన్ను దేవుడు తన కృపచేత కనికరించి కాపాడి నన్ను తన యొక్క పరిచర్యకు నమ్మకమైనటువంటి వానిగా ఎంచాడు. అంటే నేను ఎలాంటి వాడునో, నా జీవితం ఎలాంటిదో, నా పరిస్థితి ఏంటో దేవుడు అంత కూడా దేవుడు నన్ను చూపించి తన సువార్త ద్వారా నా జీవితాన్ని మార్చివేసి నన్ను ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చాడు. అందుకనే పాతవి గతించెను, సమస్తము క్రొత్తవైనను. దేనివల్ల సమస్తము క్రొత్తవైనవి? సువార్త ద్వారా క్రొత్తవైనవి. సువార్త ద్వారా నూతనపరచబడ్డాయి, పాతవి తీసివేయబడ్డాయి. హింస తీసివేయబడింది, దొంగతనం తీసివేయబడింది, అబద్ధం తీసివేయబడింది, వ్యభిచారం తీసివేయబడింది, ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ నరహత్యలు తీసివేయబడ్డాయి. ఇవన్నీ కూడా సువార్త దర్శించడం ద్వారా. సువార్త ఏంటి? ఆ సువార్త అని అంటే ఆయన కన్యక గర్భం నందు జన్మించటం, ఈ లోకములో తన యొక్క సత్యమైనటువంటి వాక్కును అనేకులకు చెప్పటం, అంతేకాకుండా ఆయన ఏ పాపము లేకుండా ఆయన రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి మరి మరణించటం, చనిపోవటం, సమాధి చేయబడటం, తిరిగి లేవటం, అనేకులకు ఆయన కనిపించటం జరిగింది. అదే సువార్త. అంతేకాకుండా ఆయన యందు విశ్వాసముంచు వారు, ఈ లోకానికి విశ్వాసముంచినటువంటి వారిని మరలా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు వారి అందరినీ కూడా తనతో పాటు తీసుకుని వెళ్తాం. అది నిరీక్షణతో కూడినటువంటి వార్త. దేవునికి స్తోత్రం. శుభవార్త. ఆ శుభవార్త మన జీవితంలో ఉన్నప్పుడు మనము ప్రియమైనటువంటి వాళ్ళ సిగ్గుపడేటువంటి వారము కాదు. అందుకనే ఆ కీర్తనకారుడు అంటాడు, నేను ఆ వార్తను చెప్పకుండా నా పెదవులు మూసుకొనను. సమాజంలో నేను వాటిని ప్రకటించకుండా, నా అంతరంగములో జరిగినటువంటి నీతిని నేను ప్రకటించకుండా, చెప్పకుండా ఉండలేను అని అంటున్నాడు. ఇప్పుడు ఉండగలమా? మనము సువార్తను చెప్పకుండా ఉండగలమా? సువార్తను చెప్పకుండా మనము ప్రియమైనటువంటి వాళ్ళరా ఉండగలమా? అందుకనే అపోస్తున్నటువంటి పౌలు సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాదు. మనం ఎప్పుడైతే ఆ వార్తను పంచుకుంటామో, ఆ వార్తను తెలియజేస్తామో, ఆ వార్త ద్వారా మనము సిగ్గును విడిచి నీతిలోనికి మనం నడిపించబడుతున్నాం. పరిశుద్ధతలోనికి మనము పరిశుద్ధుడైనటువంటి మన దేవుణ్ణి అనేకులకు తెలియజేస్తుంటున్నాం. అందుకనే సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అని దేవునికి అపోస్తున్నటువంటి పౌలుకు జరిగినటువంటి మధ్య నిబంధనలో ఈ వాక్యాన్ని ఆయన నొక్కి వక్కాణించటం చెప్తుంది. మరి నీవు నేను సిగ్గుపడుతున్నామా? ప్రకటిస్తుంటున్నామా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనం సిగ్గుపడేటువంటి వ్యక్తులుగా కాకుండా సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉండేటువంటి వ్యక్తుల వలె, మనుషుల వలె, ఆయన బిడ్డల వలె ఉండి మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలును అనేకులు తెలియపరచుదాం. ప్రభు యొక్క పరిశుద్ధతను అనేకులకు పంచుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.